హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎగ్ ఇలా ట్రై చేశారా? లేకపోతే మన సబ్స్క్రైబర్స్ కి ఖచ్చితంగా రికమెండెడ్ రెసిపీ అండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా హెల్దీ కూడా అన్నమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకునే రెసిపీ అన్నమాట. అండ్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే పర్ఫెక్ట్ గా చేసేస్తారండి. సో ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. అయితే మనం 6 ఎగ్స్ అయితే తీసుకుంటున్నామండి. 6 ఎగ్స్ ని మనం ఉడికించుకోవాలి. సో ఉడికిన తర్వాత గ్యాస్ ఆపేసి ఇవి చల్లారిన తర్వాత ఈ గుడ్డు పైన ఉన్న పొట్టును తీసేసి ఇవి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇంకొక గిన్నెలో వాటర్ పోసుకొని ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సో మాస్టర్ బ్లాస్టర్ పాలకూర. పాలకూరని బాగా కడుక్కోవాలండి. సో ఎక్కువ మట్టి ఉంటుంది కదా, నీట్ గా మనం పాలకూరని ఒలిచేసి తర్వాత 4 లేదా 5 సార్లు బాగా కడిగితేనే ఈ పాలకూరలో ఉండే మట్టి అండ్ అన్ని నీట్ గా క్లీన్ అవుతాయి అన్నమాట. కడిగిన తర్వాత సో ఇలా ఒక గిన్నెను పెట్టుకొని గ్యాస్ మీద ఒక గిన్నెను పెట్టి వాటర్ పోసి మన పాలకూర ఉడకడానికి తగినన్ని వాటర్ అయితే పోసేసి తర్వాత పాలకూర వేసేసేయాలండి. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మనం ఈ పాలకూరని ఉడికించామనుకోండి, ఒక 5 to 10 minutes ఉడికితే పాలకూర తొందరగా ఉడికిపోతుందండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత నీళ్లు వంచేసుకోవాలి. ఇలా నీళ్లు వంచేసుకోవడానికి ఇలా స్ట్రైనర్ లో కానీ లేదంటే నార్మల్ గా వంచేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇలా వంచేసుకున్న ఈ పాలకూరని ఇప్పుడైతే మనం మిక్సీలో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నున్నగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న పాలకూరని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాండిల్ని పెట్టుకుందాం. ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని ఈ ఫ్రై ప్యాన్ లో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టిన బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ ని ఇలా మీరు ఘాట్లు పెట్టుకోండి. సో ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన మసాలా అనేది ఎగ్ లోకి వెళ్ళి తినేటప్పుడు చాలా క్రిస్పీగా అండ్ ఆల్సో టేస్టీగా తినే కొద్దీ తినాలి అని ఖచ్చితంగా అనిపిస్తుందండి. సో మీరు ట్రై చేసి ఖచ్చితంగా చెప్పండి, నిజమే అంటారు. మీ దగ్గర ఉన్న ఎగ్స్ మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు యాక్చువల్ గా గ్యాస్ ని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టాలండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియం కానీ ఆర్ హై కానీ పెట్టకూడదు. ఎందుకంటే మన ఎగ్ మాడిపోతుంది, సరిగా క్రిస్పీగా అవ్వదు అనమాట. చూసారా, అందులో కూడా ఇలా మన వైట్ ఎగ్ అనేది ఖర్చుకుపోతుంది అనమాట, అతుక్కుపోతుంది అనమాట దానికి. సో అప్పుడు మనకి రాదనమాట. అందుకని అవి నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని మాత్రమే ఇలా గోల్డెన్ కలర్ షేడ్ చేంజ్ అయ్యేంత వరకు అండ్ ఆల్సో అలాగే మనకి క్రిస్పీనెస్ అనేది యాడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యి మనకి క్రిస్పీనెస్ రావాలి. ఎగ్ క్రిస్పీగా అండ్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత మన ఎగ్స్ ని పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలోకి తీసుకొని. ఎగ్స్ పక్కకి తీసి పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్ లోనే మీకు తిరగమాతకు కావాల్సిన ఆయిల్ వేసుకోండి. నేనైతే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయండి. సో కొద్దిగా వేడై మన ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 3 to 4 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ మీకు తగినంత సన్నగా కట్ చేసి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేయండి. సో ఈ ఆనియన్స్ చక్కగా ఒక్కసారి కలుపుకుందామండి. సో మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మన ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంతో పాటే మన ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి. ఓకేనా? సో వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకుందామండి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే మధ్యలోనే పచ్చిమిర్చి కూడా వేసేయండి. సో ఇలా ఒక 3 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. మనం ఆనియన్స్ తో పాటే వేసేసామనుకోండి, పచ్చిమిర్చి 2 ఒకేసారి చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట. దీంతో పాటే కరివేపాకు కూడా వేసేసేయండి. అంతా ఒక్కసారి మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. టమోటా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. టమోటా ఎక్కువ వేయద్దండి. సో ఒక హాఫ్ టమోటా వేసుకోండి, సరిపోతుంది. ఆనియన్స్ ఒక 60-70% ఫ్రై అయిన తర్వాత టమోటాను వేస్తే సరిపోతుంది అనమాట. సో వేసి చక్కగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా చూసారా ఫ్రై అయిపోయాయి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన టమాటో అండ్ మన ఆనియన్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం పాలకూరని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మిక్సీలో. సో దాన్ని ఇప్పుడు వేసేసుకోవాలి. ఆ పాలకూర పేస్ట్ ని దీనిలోకి వేసేసుకోవాలి. గ్రేవీకి కావాల్సిన ఆ నీళ్లు ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకుని చక్కగా ఒక్కసారి మొత్తం కలుపుకుందామండి. ఇలాగా గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకోండి. పోసుకొని చక్కగా
ఒక్కసారి ఇలా కలుపుకొని మనకు కావాల్సిన మసాలాలు ఇప్పుడు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసేసుకుందాం. అన్ని వేసాక చక్కగా ఒకసారి అయితే అన్ని కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని, ఈ గ్రేవీని ఒక 10 నిమిషాలు లేదంటే 15 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో గ్యాస్ ని అడ్జస్ట్ చేసుకుని ఉడికించాలండి. సో మనకి గ్రేవీ అనేది వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పచ్చివాసన పోయి బాగా కుక్ అవ్వాలి. ఒక 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. బాగా మన గ్రేవీ అనేది మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చి ఉడికిన తర్వాత మనం ఎగ్స్ పక్కన రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి ఆ ఎగ్స్ ని ఇందులో వేసేసేయాలండి. వేసేసి చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకొని ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఒక మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఉడికించండి, సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కర్రీ కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. అంతేనండి, వెరీ సింపుల్, మరీ టేస్టీ అండ్ హెల్తీగా చేసుకునే రెసిపీ. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.